వెల్కమ్ టు మెగానైన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక గ్రోత్ ఇంజన్లా మారబోతుంది. సుమారు 4750 కోట్ల వ్యయంతో 2203 ఎకరాల్లో ఈ ఎయిర్పోర్టు తొలిదశ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ప్రయాణికుల రవాణాతో పాటు వ్యవసాయ, సముద్ర ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఇది ఒక పెద్ద వేదిక కానుంది. చరిత్రలో నిలిచిపోయేలా ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏపీ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా వస్తుండటంతో భద్రతాపరంగా అడుగడుగునా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో నామకరణం చేసిన ఈ విమానాశ్రయం పర్యాటక ప్రాజెక్టులు, జాతీయ రహదారులతో అనుసంధానమవుతూ ఉత్తరాంధ్రను అన్స్టాపబుల్ గా మార్చబోతుంది. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ భోగాపురం పర్యటనకు సంబంధించి అధికారులు ఒక పక్కా షెడ్యూల్ ఖరారు చేశారు. ఉదయం 10:45 ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నేరుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతారు. 10:55 కారులో ప్యాసింజర్ టెర్మినల్ భవనం వద్దకు చేరుకుంటారు. అక్కడ సుమారు 200 మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ నృత్యాలైనటువంటి కూచిపూడి, థింసా నృత్యాలతో ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. 11 నుంచి 11:15 వరకు భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను, అత్యాధునిక సౌకర్యాలను ప్రధాని పరిశీలిస్తారు. 11:17 నుంచి 11:25 వరకు ప్యాసింజర్ టెర్మినల్ నుంచి ఓపెన్ టాప్ జీప్ లో ప్రయాణిస్తూ బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. 11:30 నుంచి 12:55 వరకు విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం లక్షలాది మందితో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జిఎంఆర్ సంస్థ ఈ విమానాశ్రయాన్ని డిజైన్ చేసింది. ప్రధానంగా ఇక్కడి రన్వే పొడవు 3800 మీటర్లు, వెడల్పు 45 మీటర్లు. దీనివల్ల భారీ బోయింగ్, ఎయిర్ బస్ విమానాలు సైతం ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. 79,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 2 అంతస్తుల ప్యాసింజర్ టెర్మినల్ నిర్మించారు. అలాగే ఎగుమతుల కోసం ఏకంగా 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక భారీ కార్గో టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 25,000 టన్నుల సరుకు రవాణా చేయవచ్చని అంచనా. ఇక విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి చేరుకోవడానికి ఏకంగా 7 కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేశారు. ఈ పర్యటనకు ఒక చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఒక దేశ ప్రధానమంత్రి విజయనగరం జిల్లా పర్యటనకు రావడం గత 43 ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా 1983 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడ మహారాజా స్టేడియంలో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ఇక్కడ అడుగు పెడుతుండటం విశేషం. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ లాంటి స్పెషల్ ఫోర్సెస్ తో సుమారు 5,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనం కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేట్ వాహనాలతో కలిపి వేలాది బస్సులను రంగంలోకి దించుతోంది. భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళకు ప్రతిరూపం. ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా మొదలు కాబోతున్న ఈ ప్రాజెక్టు రాబోయే రోజుల్లో ఏపీ పారిశ్రామిక, ఐటీ రంగాలకు ఒక పెద్ద ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.